రాజ్ఞి. మొదటి నామం సృష్టికి సంబంధించినది. ఈ రెండవ నామం పోషణకు సంబంధించినది. మూడవదైనది శ్రీమత్ సింహాసనేశ్వరి, లయకు సూచకం. పోషణ చేసేవారిని ప్రభువు అంటారు. రాజు భార్యని రాణి అంటారు. తనంత తానే పోషణ చేసే శక్తి సామర్థ్యాలు కనుకనే మహారాజ్ఞి అయింది. ఆ మహత్ అనే విశేషణం చేత ప్రపంచంలోని 84 లక్షల జీవరాశులను పోషింపగల అనన్య శక్తి గల అనే అర్థం స్ఫురిస్తోంది. ఈ సకల జీవరాశులను పోషించడంలో ఎవరికి ఎలాంటి ఆహారం అవసరమో, ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో వారి వారి స్థితిని అనుసరించి పోషించగల ప్రభావం ఈ జగన్మాతకే ఉంది. ఈ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మనుష్యత్వం, ముముష్యత్వం, మహాపురుష సంశ్రయం దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం. మనుష్యుడిగా పుట్టడం, పుట్టినవాడికి మోక్షమందు ఆసక్తి కలగడం, ఆ కోరికను నెరవేర్చుకోవటానికి మహాపురుషులను ఆశ్రయించడం, ఈ మూడు దుర్లభమని దైవానుగ్రహం చేత లభిస్తాయని శంకర భగవత్పాదుల వారి యొక్క వాక్కు. అలాంటి మానవుల కోరికలు తీర్చి పోషణ చేసేది కనుకనే శ్రీ మహారాజ్ఞి అయింది. వారి కోరికలు తీర్చడం కంటే కోరినది ఇవ్వడం కాదు, హితమైనది ఇవ్వడం. రోగగ్రస్తుడైన వాడు ఏది కోరితే తల్లి దాన్ని ఇవ్వదు. ఏది ఇస్తే వాదపోతుందో దానినే తల్లి ఇస్తుంది. ఇన్ని రకాలుగా ఉన్న ఈ ప్రాణికోటిలో ఎవరెవరికి ఏ విధమైన ఆహార విహార పోషకాదుల చేత సంతోష సుఖశాంతులు కలుగుతాయో వాటిని ప్రసాదిస్తుంది కనుకనే శ్రీ మహారాజ్ఞి అయింది. ఈ నామంలో శక్తి విమర్శాత్మకం అని మనం గుర్తించవచ్చు. శ్రీ మహా అనే పదాన్ని శ్రీం ఆ హా అని విభజించి రాజ్ఞి పదంతో కలిపినప్పుడు పంచాక్షరి మహామంత్రం అయింది. ఇది పరాశక్తికి సంబంధించింది. శ్రీం అనేది షోడశ కళా సూచకం. ఆ ప్రకాశ స్వరూపకమైన శివ సంబంధం. హా విమర్శాత్మకమైన శక్తి సంబంధం. ప్రకాశ విమర్శ ఉభయాత్మకమైన షోడశ కళా సమన్వితమైన పరాశక్తి స్వరూపం కనుకనే సర్వజగత్తును పోషించగలుగుతోంది అమ్మ. కనుకనే శ్రీ మహారాజ్ఞి అయింది. రాజృద్రీప్తో అనే సంస్కృత ధాతువు మూలార్థాన్ని అనుసరించి అన్నిటిలో మహాస్వరూపంగా తానే ప్రకాశించి ఉండేది కనుక శ్రీ మహారాజ్ఞి అయింది. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం అని 5 అంశాలు ఉన్నాయి. వాటిలో మొదటి 3 పరమేశ్వరికి సంబంధించినవి. చివరి నామరూపాలు 2 జగత్తునకు సంబంధించినవి. ఈ నామరూపాలు నశించిన వాటిలోని శక్తి లక్షణం మొదటి అస్థి, భాతి, ప్రియములుగా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అందుచేత ఆ పరాశక్తి మహారాజ్ఞి అయింది. స్వాత్వైక లలితా ప్రోక్త దేవీ సా విశ్వవిగ్రహ అని భావాపనోషణత్తులోని సూక్తి. ఈ విశ్వమంతా విగ్రహ స్వరూపమై లలితాదేవిగా వ్యక్తమవుతోంది. జడమైన ఈ శరీరాన్ని కదిలించేది, నడిపించేది, పలికించేది ఈ పరాశక్తియే. ఈ ఇంద్రియాలన్నీ ఉపకరణాలు మాత్రమే. కలం చేతబట్టి వ్రాసేటప్పుడు ఆ వ్రాతలోని గొప్పదనం వ్రాసేవానిది, కానీ వాని చేతిలోని కలంలోది కాదు. అమ్మ సన్నిధిలో మనమంతా కూడా ఉపకరణాలమే. ఆమె సంకల్ప బలం చేత మనం రకరకాల విధులను నిర్వర్తిస్తూ ఉంటున్నాం. ఎచ్చగించ గర్వం దృశ్యతే శ్రూయతేపివా అనే వైదిక సూక్తిని అనుసరించి వినబడేది, చూడబడేది, వినిపించేది, చూపించేది ఆ పరాశక్తియే.
ఆమె ఆజ్ఞ లేనిది గడ్డి పరిక కూడా కదలలేదు. ఎందుకని అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుతం నచే దేవం దేవ నకలు కుశలస్పతితుమపి అతాస్త్వం ఆరాధ్యం హరిహర విరించాదిపరచి ప్రణతుం స్తోత్ర వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు. శక్తి లేనిదే శివుడు కూడా చెలింపదాలడు. త్రిమూర్తులు ఆ పరాశక్తిని ప్రార్థించడం శక్తి సంపాదన కొరకే. అలాంటి శక్తి రూపంలో సర్వజీవులను సర్వకాలాలలోనూ పోషణ చేసే సామర్థ్యం కలిగి ఉన్నది కనుకనే శ్రీ మహారాజ్ఞి అయినది.